మనకి రావాల్సిన లబ్ధి లేదా మనకు ఉన్న సమస్యలు దాని మీద మనం చేయాల్సిన నిర్దేశాలని మన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ గారి నేతృత్వంలో మనందరం చర్చించుకుని ఆ దిశానిర్దేశాలని సెట్ చేసుకుని దాన్ని అచీవ్ అయ్యే విధంగా మనందరి కార్యాచరణ ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. రిజర్వేషన్ పోరాట సాధన సమితి జాతీయ అధ్యక్షులు అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షులు మనకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎంఆర్పిఎస్ఎస్ పెద్దలు అయ్యగారు జగచంద్రరావు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు అన్నయ్య గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన అన్నలు అందరికీ, అదేవిధంగా ఈ జిల్లాలో నలుమూల నుంచి అదేవిధంగా ముఖ్య నాయకులు వచ్చిన అందరికీ కూడా నా ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశం అన్నయ్య గారు మనం జరగబోయే కార్యక్రమాలు నిర్ధారణ చేసి మనకి చెప్పడం కోసమని చెప్పి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని మీద అన్నగారు ఇచ్చే ప్రతి పిలుపు కూడా ఎంఈఎఫ్ తరఫున అంటే మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున అందరం సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఉద్యమానికి ప్రజలు ఎంత పట్టు, అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అంతే పట్టు. ఆ పట్టు ఉంటేనే ఉద్యమం ఎదుర్కొంటుంది కనుక ఆ పట్టు సమక్షంలో ఆ యొక్క ఏదైతే ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఆ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర అన్నింటినీ కూడా అన్నగారికి అందించడంలో నేను సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సభముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు వచ్చిన జరగబోయే కార్యక్రమాల్లో కూడా మీ పాత్రను కూడా అందిస్తూ మన యొక్క ఫెడరేషన్ ముందుకెళ్ళే వ్యవహారం అందరిలో కూడా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎంఆర్పిఎస్ఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి మన జాతి ముద్దు పెట్టినందరూ కూడా ఇక్కడికి రావటం, ఈ సమావేశానికి హాజరు కావటం మేమంతా గర్విస్తున్నాం. ఈ ఒకటే సమావేశం ముఖ్య నాయకులు రాష్ట్రంలో ఉన్న టౌన్ నుంచి గ్రామాల నుంచి ముఖ్య నాయకులు ఇక్కడ రావడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమైన విషయాలు చర్చించడం జరుగుతుంది. సోదరులారా, మనందరం కూడా మన జాతి కోసం, మన జాతీయ ఔన్నత్యం కోసం మనందరూ ఏకీభమై ఏమేం చేయాలి, ఎలా చేయాలి, మన జాతిని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే అంశాలపై మనం చర్చించడం జరుగుతుంది. దానికోసమే రాష్ట్ర నలుమూలల నుంచి మేధావులు, మన అన్నలు, పెద్దలు, నాయకులు అందరూ రావడం జరిగింది. సోదరులారా, ఈ కార్యక్రమం ముందు మన జాతి కోసం, మన గ్రామాలు అభివృద్ధి కోసం, రాబోయే తరానికి మనందరం వెన్నంటే ఉండి ముందుకు నడిపించాలని సభాముఖంగా తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేవలం బొంగా సంజయ్ అన్న నాయకత్వంలో మాత్రమే జిల్లాల వారీగా నిరుత్సాహానికి వెళ్ళిపోతున్న మాదిగ జాతి మరలా నిద్రలేకపోవడం, స్థానికంగా 2 గంటల్లో ఏదైనా సమస్య వస్తే అది ఏ జిల్లా అయినా అందుకోవడం జరుగుతుంది. నిజమే, చాలా సంవత్సరాలుగా మాదిగ ఉద్యమంలో మేజర్గా 8 శాఖలు ఉన్నాయి, 8 గ్రూపులు ఉన్నాయి. ఇది నిజం, గ్రూపులు ఉన్నమాట నిజమే. కానీ జిల్లాల వారీగా కమిటీలని యాక్టివ్గా ఉండి అన్నా నాకు ఈ సమస్య అంటే 2 గంటల్లో వచ్చి సమస్యను పరిష్కరించి సంబంధిత అధికారితో మాట్లాడి వెనుదనిగా ఉంటున్నది ఒకే ఒకటి, అది MRPSS బొంగా సంజయ్ అన్న నాయకత్వంలో నడుస్తుంది. ఆయన నాయకత్వంలో మనం ఇలా కలుసుకోవడం, ఒక రౌండ్ టేబుల్ ముఖ్య నాయకులుగా, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ముఖ్య నాయకులుగా కలుసుకుని కూర్చుని ఇక ముందు ఏం చేయాలి, ఎలా చేయాలి, మన కార్యక్రమాలు ఏంటని మాట్లాడుకోవడానికి ఒక రౌండ్ టేబుల్ సమావేశంగా, ముఖ్య నాయకుల సమావేశంగా కూర్చోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మాదిగలు అస్తిత్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో మరి కొంతమంది స్వార్థపూరితమైనటువంటి నాయకుల వల్ల మాదిగ జాతి సతమవుతున్నటువంటి పరిస్థితిలో కొన్ని MRPSSలో పుట్టుకు రావడం వాస్తవం. మరి అదేవిధంగా కొంతమంది అదే నాయకుల చేత బాధింపబడుతున్నటువంటి సందర్భంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి అని చెప్పేసి స్థాపించి నాయకత్వం లోపం ఉన్నా కూడా నాయకత్వం ఏర్పాటు చేసి మాదిగలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం చేసే విధంగా నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరి రాష్ట్రంలో ఎక్కడైతే అరాచకాలు మాదిగల మీద తాండవం తొక్కుతున్న పరిస్థితిలో ఖబర్దార్ మాదిగల జోలికి వస్తే మేమున్నామని చెప్పేసి MRPSS ద్వారా అనేక ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి మరి అదే విధంగా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న సమయంలో మరి ఒక్క ఛాన్స్ కు మేము కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. కానీ మేము దళితుల ముద్దు బిడ్డను, దళితుల మేనమామని చెప్పేసి దళితులు రక్తం తాగే రాబోతుగా తయారైనటువంటి పరిస్థితిలో ఒక అసాధారణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మాదిగలు దళితుల భవిష్యత్తు బాగోవాలంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోయి మరి సంస్కృత స్థానం కల్పించే విధంగా రామరాజ్యం రావాలి అని చెప్పేసి ఆ రోజున రాష్ట్ర కమిటీతో చర్చించి మరి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిందని చెప్పేసి MRPSS అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కావలసినటువంటి హక్కులను మనం ఎలా నెరవేర్చుకోవాలి, మన ప్రభుత్వం నుంచి మనకు కావాల్సినటువంటి నిధులు ఎలాగా సమకూర్చుకోవాలి, మనకు రావాల్సినటువంటి రాజకీయ బలాలను మనం ఎలా సమకూర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈవేళ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా మాదిగ సోదరులు నా మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మరి ఎన్డీఏ ప్రభుత్వానికి తగ్గించడానికి కృషి చేసి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మద్దతుగా నిలిచి మాదిగలను ఎక్కువ శాతం ఓటు వేయించే విధంగా ఇక్కడ మన MRPSS పనిచేసినందుకు ప్రతి మాదిగ బిడ్డకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కార్పొరేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కార్పొరేషన్ దాదాపుగా 56 కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో
మరి ఈవేళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దళితులకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు న్యాయం చేసే విధంగా ఎవరన్నా ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు పరిపాలన చూసాం. దానికన్నా అద్భుతంగా ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఒక్క ఛాన్స్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సందర్భం కూడా చూసాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాష్ట్రంలో దళితుల మీద దాడులు తప్ప ఎక్కడా కూడా దళితులకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ ఒక్క సంక్షేమ పథకాన్ని అందించినటువంటి ఈ పరిస్థితి లేదు. ఒక కేవలం సంక్షేమ పథకాలే తప్ప అభివృద్ధి పదంలో ఎక్కడ కూడా ఏ వర్గం నడిపించలేనటువంటి పరిస్థితిలో మనం చూసినటువంటి పరిస్థితికి కనపడుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల పరిపాలనలోనే అక్కడ పోలవరం ప్రాజెక్టు కానీ, ఇక్కడ అమరావతి దాన్ని సిద్ధం చేయడానికి కానీ దాదాపు 15,000 కోట్లు తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర 15,000 కోట్లు తెచ్చినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మరి అదేవిధంగా మన చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ బీజేపీ ప్రభుత్వం మరి అన్న కృష్ణమాదిగ నేతృత్వంలో మీటింగ్ పెట్టినప్పుడు మేము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పేసినటువంటి పరిస్థితి చూసాం. అది మరి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి మనం వేచి చేయవలసినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా మనం అందరూ ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే గతంలో 2020 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి పరిస్థితి. 4 సంవత్సరాల్లో దాదాపుగా 25,000 ఉద్యోగాలు వచ్చాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ కొంతమంది దుష్ట శక్తులు దాని మీద పిటిషన్ వేసి ఎస్సీ వర్గీకరణ రద్దుపరిచారు. పార్లమెంట్ లో చట్టబద్ధత చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఆ ఎస్సీ వర్గీకరణ అన్న అంశం అక్కడతో ఆగింది. మరి అదే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో మన మాదిగల కళ నెరవేరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మాదిగలను మోసం చేసే విధంగా మళ్ళీ కపట ప్రేమ కానీ చూపిస్తే ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వమైనా సరే తిరుగుబాటు చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. కేవలం ఎస్సీ వర్గీకరణ, దానితో పాటు మాదిగలకు సంక్షేమ పథకాలు, దానితో పాటు మాదిగలకు రాజకీయ పరంగా అవకాశాలు కల్పించే విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఈసారి 18 సీట్లు, 25 సీట్లు అంటే 18 సీట్లు మాదిగలకు ఇచ్చి మాదిగలు ఈ రాష్ట్రంలో వెనకబడి ఉన్నారు. ఖచ్చితంగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణతో పాటు రాజకీయ అవకాశాలు కల్పించాలి. మాదిగలకు వెనకబడి ఉన్నటువంటి మాదిగలను ఆదుకోవాలని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని నిలదీయడానికి లేదా అన్యాయాన్ని పూర్తి చేయడానికి ఒక నాయకుడు ఉన్నాడంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ మరి ఆయనే స్వయంగా చెప్పారు, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మాదిగలకు కూడా న్యాయం చేస్తానని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన వచ్చినటువంటి సందర్భంలో మన ఎలక్షన్ ముందు చెప్పినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మరి పార్టీకి పనిచేసి మాదిగ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దళిత సంక్షేమ పథకాలు దాదాపుగా 26 సంక్షేమ పథకాలు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే సమన్వయంగా వేడుకుంటూ ఉన్నాం, మీరు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళిత సంక్షేమ పథకాలు మళ్ళీ అంబేద్కర్ విదేశీ విద్య అన్ని పునఃప్రవేశం చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాటని మరి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్స్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి అదే విధంగా ఇంతమంది మాదిగలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులు ఇచ్చి ఒక ఎంపీ కూడా ఇచ్చి మినిస్టర్లు ఇచ్చి మరి మహిళలు ఒక హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి కేవలం హోమ్ మినిస్టర్ అంటే మీ చేతిలో కీలుబొమ్మ కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం గల ఒక డైనమిక్ లీడర్కి ఇచ్చి కేవలం హోమ్ మినిస్టర్ అనగానే ఆట బొమ్మ కింద కాకుండా హోమ్ మినిస్టర్ పదవికి న్యాయం చేసే విధంగా ఒక మహిళను ఇవ్వడం వల్ల మేము ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అన్నితక్క ప్రమాణ స్వీకారం చేయగానే ఏదైతే ఈ రాష్ట్రాన్ని యువతని మద్యంలోని అదేవిధంగా గంజాయిలోని ముంచి తేలుతున్నటువంటి గత ప్రభుత్వాన్ని
హెచ్చరిక చేసింది. ఎవడైనా సరే నా పార్టీ ఆ పార్టీ అని లేదు, గంజాయి ఎవడ రవాణా చేసినా ఎవడ గంజాయితో దొరికినా సరే ఎవరిని ఉపేక్షించేది లేదు, గంజాయి మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి వస్తే అక్క మీకు ఒక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశానికి యువత వెన్నుముక అయితే ఈ రాష్ట్రం వెన్నుముక నిలిచేసే పని గత ప్రభుత్వం చేసింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి అభివృద్ధి పదంలో నడిపించవలసిన బాధ్యత మరి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారి మీద కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సమావేశంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వద్దలాలి బాధికల ఐక్యత, వద్దలాలి బాధికల ఐక్యత.